ఒక చిన్న కథ నేను రాసిందే. అంటే ఎవరెవరో చెప్పుకున్న కథలు మనం చెప్పుకుంటున్నాం కదా, రాసినవి. మనం చెప్పింది కూడా ఎవరన్నా భవిష్యత్తులో చెప్పుకొని. ఇప్పుడు ఏదైనా ఒక కథ ఉందనుకో, ఆ కథ ఎందుకు వస్తుంది చెప్పు? అసలు ఎగ్జిస్టెన్స్లో కథ ఎందుకు పుట్టింది చెప్పు? నెక్స్ట్ వాళ్ళు గుర్తుంచుకోవడానిక? నువ్వు వచ్చింది కామెడీ ఆన్సర్, కొంచెం మంచి చెప్పు. ఏం పని లేక అస్సలు కథ రాయాలి. అరే ఇంతమంది పని లేని వాళ్ళు ఉన్నారు, ఒక కథ రాయమని. కథ రాయాలంటే చాలా విషయం. అంటే నేను చెప్పేది సినిమా కథలు లాంటివి కాదు. ఇప్పుడు రామకృష్ణ పరమహంస చెప్పే కథలు, ఉదాహరణకు పరమహంస గారు ఒక కథ చెప్పారు. ఇప్పుడు జ్ఞానోదయపు స్థితి ఎట్లుంటుంది, మీరు నేనన్న భావన కరిగిపోతే ఎట్లా కరిగిపోతుంది అని అడిగితే, ఒక ఉప్పు బొమ్మ సముద్రంలో వేసామనుకో, ఉప్పు బొమ్మ సముద్రంలో వేస్తే అది కరిగిపోయి సముద్రంలో కలిసిపోతుంది. అట్లా నువ్వు కూడా ఉప్పు బొమ్మవే, ప్రకృతిలో కలిసిపో అని చెప్పాడు. అట్లా ఆ కథ ఎందుకు పుడుతుందంటే, ఒక మనిషి అర్థం చేసుకోలేని ఒక పెద్ద విషయాన్ని తేలిగ్గా అర్థం చేయించడానికి కథ ఉపయోగపడుతుంది. ఇప్పుడు నేను నీకు ఏదైనా చెప్పాలనుకుంటున్నా, నీకంటే నీకని కాదు ఎవరికైనా, కానీ అతనికి ఆ మానసిక స్థితి లేదు, కానీ కథను ఎంజాయ్ చేసే స్థితి ఉంది. అటువంటి ఒక చిన్న కథ. సో నెక్స్ట్ జ్ఞానోదయ కథల పేరు మీద మనం ఒక బుక్ తీసుకొద్దాం. అట్లీస్ట్ ఒక 150 స్టోరీస్ అయితే నేను స్వయంగా చెప్పినవి రాసినవి ఉన్నాయి. అవన్నీ కంపైల్ చేయాలి. అది కూడా చేతిరాతోని రాస్తే చిన్న చిన్న ఒక్కొక్క పేజీలో ఒక్కొక్క కథ రా, అంతే, ఎక్కువ ఉండవు. సో ఒక వ్యక్తి ఒక గురువు దగ్గరికి వస్తాడు, వచ్చి చాలా ఆందోళనలో ఉంటాడు, చికాకు ఉంటాడు. తర్వాత ఎక్కడ గురువు ఎక్కడ అసలు అది అంటుంటాడు. ఎవరు అంటారు, ఏం కాస్త ప్రశాంతంగా వచ్చి ఎట్లా కూర్చుంటారా ప్రశాంతంగా, నువ్వు అంటే మంచిగా ఆశ్రమంలో ఉన్నావు, తింటున్నావు, నువ్వు ప్రశాంతంగా ఉండొచ్చు, నీకు తెలియదు లైఫ్ అంటే ఎట్లుంటుందో, గురువుగారిని కలవాలి అంటే ఆయన అక్కడ ఉన్నారు, వెళ్ళండి సార్ అన్న తర్వాత గురువుగారు ప్రశాంతంగా చేసుకుంటాడు. అప్పుడు చెప్పు బాబు అంటే, కుర్చీలో కూర్చొని చెప్పి ఉంటుంది కదా మామూలుగా, టైం లేదు నాకు, అసలు దమా ఖరాబ్ అవుతుంది, అసలు పిచ్చిలేస్తుంది, ఇది కారణం ఏంది అంటే, నాకు మా బామ్మడిది అట్లా, నాకు వాడిట్లా, ఎవడిట్లా ఇంటలేడు, ఎవడు నా మాట ఇంటలేడు, నాకు మనుషులంటే కోపం వచ్చి రాకు ద్వేషం, ఇట్లా అన్నీ చెప్పాడు వాడు. ఇప్పుడు నీకేం కావాలి అని అడిగా. నాకు ప్రశాంతత కావాలి, హాయిగా ఉండాలి నేను అంటే, సరే కానీ ఇక్కడ ఏం చేయాలన్నా కూడా ఫస్ట్ కొంత పని చేయాలి. కలుపు పీకుపోయి అని చెప్పాడు. సో ఈ కథ పేరు ఏందిరా, కలుపు పీకు అని. కలుపు అంటే తెలుసా నీకు? అదే వీట్. నీకు తెలుసా కలుపు అంటే? అంటే దేన్నో ఎక్కడో కలపడం కాదు. సో కలుపు పీకుపో అంటే వాడు వెళ్ళి 1 ఎకరం అంతా కలుపు పీకాడు. అప్పుడు గురువు వచ్చి చూశాడు సాయంత్రం, ఇక్కడ కలుపు పీకితేనే భోజనం. పీకానండి కలుపు, ఎక్కడ పీకావయ్యా కలుపు, పీక్ అన్నాడు. తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే అయింది, గురువుగారు పీకానండి కలుపు, మొత్తం కలుపు పీకలేదు, కలుపు పీక్ అన్నాడు. ఆడికి నిజంగా కోపం వచ్చింది. గురుగారిని పట్టుకొని ఒక వారు పరిపాడు, నాటకాలు ఆడుతున్నాను, కలుపు పీకితే ఇంత మొత్తం 1.5 ఎకర్ పీకిన కలుపు పీక అంటే ఇక్కడున్న కలుపు పీకు అని చెప్పాను, ఇక్కడిది కాదు. ఇప్పుడు కలుపు తీయడం అంటే ఏది, ఏవైతే మంచి చెట్లకి అడ్డొస్తున్నాయో ఆ చెట్టు, కలుపు చెట్లే, గులాబీ కూడా చెట్టే. సో ఇప్పుడు నువ్వు కలుపును పీకుతుంటే ఆ చెట్ల మీద నీకు ద్వేషం ఉందని కాదు, వీటికి సపోర్ట్ చేస్తలేవు, అవి సారాన్ని లాగేస్తున్నాయి, వేరే వాటిని ఎదగనీయకుండా చేస్తున్నాయి. అట్లా నీ మనసులో ఉన్న ఆలోచనల్లో మంచి ఆలోచనలు చాలా ఉన్నాయి, జస్ట్ చెడ్డ ఆలోచనది పక్కకు పీకే, అంతకుమించి ఏమీ లేదు. నేను నీకు కలుపు పీకమన్నది ఆ కలుపు కాదు, ఈ కలుపు. తర్వాత నాకు ఒక పెద్ద అని చెప్పిన మాట, ఇది నిజంగా పెద్ద అని చెప్పింది, ఇది తారక రామ థియేటర్ దగ్గర. మన మనసులో తలుపు అంటాం కదా, తలుపు, తలంపు. ఇప్పుడు ఆలోచనకి తలంపుకి ఏంది? ఎవరు అడిగారు, ఆలోచించడం ఒకటేనా? ఆలోచించడం అంటే దాన్ని కంటిన్యూస్ గా ఆలోచించడం అంటే మనం కావాలని గుర్తు చేసుకోవడం. సో ఆలోచించడము బాధపడ్డం ఒకటేనా? ఎందుకు కాదు? బాధపడుతున్నావు అంటే నువ్వు నిరంతరం ఆలోచించే కదా. ఆలోచించడం, ఇప్పుడు సినిమా గురించి ఆలోచిస్తాం, అందులో బాధపడతాం. అదే అడుగుతున్నా. ఒకవేళ బాధపడ్డావు అనుకో, అందులోనూ ఆలోచించడం ఉందా? ఆలోచించడంలో బాధపడడం లేదు, కానీ బాధపడడంలో ఆలోచించడం ఉంది.
సో ఇప్పుడు అది కలుపు అన్నట్టు. అంటే అనుకుంటే ఆలోచనతో సినిమా తీయచ్చు, అనుకుంటే ఆలోచించి ఒకరిని మర్డర్ చేయొచ్చు. అంటే ఒక యాక్ట్ చేయడం వెనుక ఒక అబద్ధపు 100 ఆలోచనలు బిల్డ్ అయ్యి ఒక అబద్ధపు సత్యాన్ని మనసు నిర్మిస్తుంది. అదే నిజమైనట్టు నీకు భ్రమింపజేస్తుంది. ఎందుకంటే వేరే వాడు చెప్పేది వినే స్థితి ఉంటుంది దాన్ని. చాలామంది ప్రాబ్లం అదే. ఒకటి గుర్తుపెట్టుకో, మనం భూమి మీద ఏం కట్టలు కట్టేది లేదు, లేకపోతే అద్భుతాలు చేసేది లేదు. బట్ యు ఆర్ హియర్ టు బీ హ్యాపీ అండ్ మెయింటైన్ హార్మనీ. సో గుర్తించగలగాలి ఎక్కడెక్కడ హార్మనీ చెడుతుందో ఆ హార్మనీ చెడగొట్టే చేష్టని మనం చేయకుండా ఉంటే సరిపోతుంది. ఎగ్జాంపుల్, ఈ పూల మొక్కలు ఉంది. ఈ పూల మొక్కల మధ్యన హార్మనీ చెడగొట్టే 3 పనులు చెప్పు. నువ్వు చెప్పురా, నువ్వు 3 చెప్పు. అంటే ఈ పూల మొక్కలు ఉన్నాయి, మనం ఏం చేస్తున్నాం? సామరస్యం చెడకుండా చూస్తున్నాం ఎవ్రీడే. సామరస్యం చెడగొట్టే 3 పనులు చెప్పు. లైన్లో పెట్టాలి. నేను చెప్పి అది చేయకూడదు. ఏం చేసినా నడిచిందంతే. నడిస్తే పెద్ద అంటావు, మాకు తెలియదు ఆ చెట్లు, అది తప్పుడు నాన్ సెన్స్ అది. సో వాడు చేస్తూ కూడా సమర్థించుకుంటాడు. వాడికి చెప్పేది ఏమి లేదు. వాడు 2 కాళ్ళు 2 చేతులు ఇచ్చి అవతల పడేసేయడమే, డిస్కషన్ లేదు. సో ఇంకోటి నువ్వు చెప్పు, సామరస్యం చెడగొట్టే పని అని అది చేయకూడదు. నేను చెప్పరా, దుప్పటి వేసుకొని పడుకోవద్దు, కూర్చోవద్దు, తర్వాత ఒంటేలు పోయొద్దు. చెప్తున్నా, ఇదంతా సామరస్యం చెడగొట్టే పని. ఇప్పుడు ఎవరికైనా కోపం ఎందుకు వస్తుంది? బికాస్ ఆఫ్ డిస్హార్మనీని ఫస్ట్ కోపానికి ద్వారం ఓపెన్ చేస్తుంది. అంటే నువ్వు అనుకున్నది అనుకున్నట్టు కాకుండా ఏదో చెడింది. అక్కడి నుంచి నేను అడిగిన దానికి తలంపు ఏమిటి, ఆలోచన ఏమిటి, భావన ఏమిటి, అనుభూతి ఏమిటి, అనుభవం ఏమిటి, ఇవన్నీ ఆలోచనలే. చింత అంటే సినిమా స్క్రిప్ట్ అంటే మరి చింత ఎందుకు గాలి? అది కాదు. సినిమా స్క్రిప్ట్లో పర్సనల్ నీవు లేవు. సినిమా స్క్రిప్ట్లో ఉన్న ఏ క్యారెక్టర్ మీ మమ్మీ డాడీ మీ బామ్మర్ది కాదు. అవన్నీ ఇమాజినేషన్ క్యారెక్టర్. కాబట్టి ఇప్పుడు హీరోని చంపాలబ్బా బీచ్ రోడ్లో, ఎట్లా చంపితే బాగుంటుందని విపరీతంగా ఆలోచిస్తారు, కానీ ఎక్కడ బాధపడరు. ఎవడన్నా ఆలోచిస్తే ఎక్సలెంట్ ఐడియా ఇచ్చినావు. నాకు తెలిసిన ఒక డైరెక్టర్ ఉన్నాడు, పెద్ద డైరెక్టర్, పేరెందుకులే. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని కూర్చోబెడతాడు. అసిస్టెంట్ డైరెక్టర్స్గా జాయిన్ అవ్వాలని చాలామంది వస్తారు అతని దగ్గరికి. ఒకరోజు మెసేజ్ పెడతారు అందరికి, అరే లంచ్ ఇక్కడ వచ్చేయండి, 50 మంది 60 మందో. అందరు ఫోన్ చేస్తే ఆ డైరెక్టర్ అంటే ఫేమస్ కాబట్టి వచ్చేస్తారు. ఇప్పుడు అందరు కూర్చొని టీలు గీలు సర్వ్ చేసిన తర్వాత అతను సినిమా రాసుకునే స్క్రిప్ట్లో ఎక్కడో ఆలోచన ఆగింది, తన దమాక్ పనిచేస్తలేదు. ఇదేంటంటే ఇప్పుడు హీరోని చంపొద్దాయా? హీరోని చంపాలి, ప్లాన్ చేయాలి. ఇప్పటి వరకు ఏ సినిమాలో రాని క్రియేటివ్ ఐడియా అని ఉంటే చెప్పండి ఓపెన్, ఇప్పటికిప్పుడే. దాని కాంటెక్స్ట్ కొంత అందరికి చెప్తారు. ఆ చెప్పిన అందరిలో ఎవడన్నా చెప్పిన ఐడియా బాగుంది అనుకో, అరే ఈ ఐడియా బాగుంది, 5,000 గిఫ్ట్ అప్పటికప్పుడే. అట్లా 30-40 సీన్లకి ఓపెన్ చేసి అడుగుతాడు అనమాట. ఇప్పుడు అతను 5,000 ఇచ్చాడు కదా, నీ ఐడియా నేను సినిమాలో వాడుకుంటున్నా, ఓకే వెరీ గుడ్ ఐడియా. ఇదేంది, అన్నీ నువ్వు చేయవని తెలుసుకో. నీకు కావాల్సింది బెస్ట్, కానీ నువ్వే చేయాలని కాదు. అది దాన్ని కంపేర్ చేసి, ఉదాహరణకి మొక్కలు మనం పెట్టాం, కానీ మొక్కలు ఎవరెవరో పెంచి మన కోసం అక్కడ ప్లాటర్లో పెట్టారు నర్సరీలో. ఆ నర్సరీకి వచ్చే కంటే ముందు కడియంలో ఎవరెవరో కొన్ని 100 గంటలు పనిచేసి దాన్ని లారీలకు ఎక్కించి అట్లా చేస్తే మనం తీసుకొచ్చి పెట్టుకొని మన జబ్బలు జరుపుకోవద్దు. ఇట్లా మన ముందు చాలామంది ఉన్నారు. జస్ట్ చిన్న భావన, ఈ చిన్న పనిలో చాలామంది ఉన్నారు, బట్ ప్రత్యక్షంగా నేను కనిపిస్తున్నానండి. ఇది సామరస్యపు మాట, నేను కాబట్టి పెట్టినా. సామరస్యం చెడగొట్టే మాట, ఫస్ట్ నేనే పోయాలి నీళ్ళు, చెడగొట్టే మాట. ఎంత అంటే తెలియదు మనిషికి, నోరు కదా అనేస్తుంది పాపం, కానీ తెలుసుకుంటే మంచిది. ఇప్పుడు కథకి అనెక్డోట్ అంటే తెలుసా మీకు? ఇది ప్యూర్ భాషకు సంబంధించిన కొన్ని పదాలు చెప్తా, ఊరికి తెలుసుకోండి. కథ అంటే అర్థం కాని విషయాన్ని ఒక స్టోరీగా చెప్పడం. తర్వాత నీతి కథ అంటే ఒక నీతి వాక్యం అందులో లాస్ట్లో తెలుస్తుంది. దీన్ని బట్టి ఏం తెలుస్తుంది? పిల్లలు చెత్త ఎక్కడ పడితే అక్కడ పోయొద్దు, ఇది నీతి కథ. ఆ తర్వాత ఆధ్యాత్మిక కథ అంటే రమణ మహర్షి చెప్పే కథలు బాహుబలి లాంటి కథలు కావు. మరి రమణ మహర్షి చెప్పే కథలు ఏమిటి? అంటే ఏ వ్యక్తి అయితే ఒక విషయంతో సఫర్ అవుతున్నాడో అతనికి ఆ విషయం అర్థం చేయించడానికి ఉపయోగపడేటువంటిది. సో జెన్ స్టోరీస్ అన్నీ కూడా వెరీ ప్రాక్టికల్. మాట్లాడు.
నేను రమణ మహర్షి చెప్పిన చిన్న కథ చెప్తా 41 minutes అది నాకు ఎంత నచ్చిందో. నేను ఎప్పుడో 3 years క్రితం యూట్యూబ్ మనం బ్లూ బుక్ తర్వాత ఫస్ట్ చెప్పిన స్టోరీ అది. అదేంటంటే ఒక ఊర్లో ఒక అతను నిద్రలేచి ఊర్లోకి వెళ్తాడు టీ తాగడానికి. అందరు అతను చూసి పారిపోతారు. ఎందుకు? అతనికి కొమ్ములు వచ్చాయి. నిజంగా కొమ్ములు వచ్చాయి. కథ కాబట్టి కొమ్ములు వచ్చాయి. కథలో కొమ్ములు వచ్చాయి. ఎందుకు పారిపోతారు అన్న అంటే తన కొమ్ములు తనకు కనబడవు కదా. అతను పొడుస్తాడు పారిపోండి ఊరంతా పారిపోయారు. అతను బార్బర్ బేసికల్లీ వచ్చి అద్దంలో చూసుకుంటూ కొమ్ములు ఉంది వస్తూ భయపడ్డాడు. అసలు గట్టిగా ఉన్నాయి, అసలు పొడిస్తే అవుట్ మనిషి. అప్పుడు రచ్చబండకు పిలిపించారు అతన్ని. అప్పుడు ఇతను చెప్తున్నాడు, నేను పొద్దున నిద్రపోయినా లేచిన కొమ్ములు వచ్చినాయి సార్, నాదేం తప్పు. రెండోది నేను మంచివాడిని, కొమ్ములున్నా పొడవను కదా సార్. లేదు కొమ్ములున్న దాన్ని మేము ఉంచుకోము ఊర్లో. ఊరంతా ఏమన్నారు, పో 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 ఏమన్నారు, పో అని ఊళ్ళకి వెళ్ళగొట్టారు. వీడు కాళ్ళ వెళ్ళబడ్డాడు. సార్ నేనేం తప్పు చేస్తా సార్, దానంతకమే కొమ్ములు వచ్చినాయి సార్ అంటే వినలే. ఇది షార్ట్ ఫిల్మ్ తీయేస్తుర్రా. వాడిని ఊళ్ళకి వెళ్ళగొట్టారు. వాడు ఘోరంగా బాధ. అసలు నా కన్న ఊరు, నా కన్న తల్లి, వీళ్ళందరూ ఇంత ఘోరంగా బిహేవ్ చేస్తారు. నాకు కొమ్ములు వచ్చినా సరే కొమ్ములు ఉన్నాయి కానీ నేను ఎవరిని పొడుస్తాను, అవి ఎందుకు వచ్చినా నాకు తెలియదు, నేను చేయని దాన్ని నన్ను ఎట్లా బలిపశువుని చేస్తారు. 2-3 రోజులు చింతించాడు, ఆవేదన పడ్డాడు, తిట్టాడు, అన్నం మానేశాడు. తర్వాత తెలుసుకున్నాడు. ఆశ్చర్యపోయాడు. అసలు ప్రకృతిలో ఉండి విదిన్ 6 months ప్రశాంతంగా మారిపోయాడు. వెళ్ళిపోయింది. ఇంకా తనకి అక్కడే ఉండిపోవాలనిపించింది. అంత బాగుంది. అక్కడ మంచి తోట ఉంది, ఏవో తింటున్నాడు, హాయిగా ఆడుకుంటున్నాడు, పాడుకుంటున్నాడు, ఈత కొడుతున్నాడు. తనకున్న రకరకాల కాలేయ ఉదర సంబంధ వ్యాధులు అన్నీ పోయినాయి. ఈ బికేమ్ ఎక్స్ట్రీమ్లీ హెల్దీ. అయితే పొద్దున లేచి మొహం కడుకుంటూ చూస్తే కొమ్ములు లేవు. ఊర్లోకి వెళ్ళిపోతాం. ఊర్లోకి వస్తే ఊర్లో అందరూ కొమ్ములు ఉన్నాయంట. ఈరోజు మాకు కొమ్ములు ఉన్నాయి, నీకు కొమ్ములు లేవు, వెళ్ళిపోయి ఎలగొట్టారంట. సో రమణ మహర్షి ఏం చెప్తారంటే, అందరిలా నీవు ఉంటే నువ్వు అంగీకరిస్తే సమాజం, అందరిలా నువ్వు లేకపోతే నువ్వు ఎంత మంచివాడివైనా సత్యవంతుడివైనా సమాజం దాన్ని అంగీకరించదు. అందుకే సత్యం తెలుసుకున్నవాడు ఎప్పుడు ఈధర్ కొమ్ములున్న వాళ్ళ మధ్యన కొమ్ములు లేని వాడికన్నా కనిపిస్తాడు, లేదా కొమ్ములు లేని వాళ్ళ మధ్యన కొమ్ములున్న వాడికైనా కనిపిస్తాడు. అంత మాత్రం చేత నువ్వు బాధపడకు, నీ అవగాహనతో నువ్వు జీవించు. ఒక్కటే, ఎట్టి పరిస్థితుల్లో సామరస్యాన్ని చెడగొట్టకు. ఇదొక్కటి. నువ్వు అమెరికాకు పో, లండన్ పో, మనం ఒక హోటల్కి వెళ్తాం, మనం చేసేదంతా సామరస్యాన్ని నాశనం చేయకుండా చూడడమే. మనం బాత్రూమ్కి వెళ్ళి ఫ్లష్ చేసి వస్తాం. వై? సామరస్యం చెడకుండా చూడడమే. సో ఇప్పుడు ఆత్మదర్శనంలో ఉంటుంది, నీతో నీకు సామరస్యం, నీ ఆలోచనలకి నీకు సామరస్యం, నువ్వు వాడే వస్తువులకి సామరస్యం, నీవు నీ చుట్టూ ఉన్న మనుషులకి సామరస్యం, నీవు నీ చుట్టుపక్కల చెట్లకున్న సామరస్యం. వీటన్నిటి కలయికనే ఆధ్యాత్మిక జీవనం తప్ప ఆలోచనలు మాత్రమే కాదు, అంతకుమించి ఏమీ లేదు. ఏదేమైనా ఎవరికి వాళ్ళ మనసులో కలుపు ఏదుందో గుర్తించకుండా కలుపు పీకడం కష్టం. అది గుర్తించడం ఎలా పప్ప? సామరస్యం చెడుతుంది, నీ ముఖం మాడుతుంది. నీవంటే నీవని కాదు, ముఖం మాడుతుంది, అన్నం మానేయాలనిపిస్తుంది ఏదో కారణం చేత, నీకు జీవితంలో ఉత్సాహం పోతుంది. ఆ ఉత్సాహం పోవడం వెనుకున్న ఆలోచన కలుపు, దాన్ని తీసేసి. ఇంకా సింపుల్ చెప్పాలంటే, నీ మనసులో పరచింతన ఉందా, అదే అతిపెద్ద కలుపు, ద బిగ్గెస్ట్ వీడ్ ఆఫ్ మైండ్. దాన్ని తీసేయవలసింది. తీసేయలేదు అనుకో ఏమీ కాదు, లైఫ్ అంతా సంఘర్షణ ఉంటుంది. అంతకుమించి దానివల్ల ఏ నష్టం లేదు. బట్ యు ఆర్ సాడ్. అందరూ ఒక చిన్న బారాత్లో ఎగిరి జాయిన్ చేస్తుంటే ఒకటి ఇట్లా పోతుంది. ఎందుకట్లా పోతున్నావు అంటే, నాకు లడ్డే లేదు అట్లా అంటే ఏదో కారణం చేత బాధపడుతుంటా. ఇంకోటి, బాధపడే మైండ్ ప్రతి క్షణం ఏదో ఒక కారణం చెప్పి బాధపడడానికి అది ప్రిపేర్ అయ్యే ఉంటుంది. నువ్వు బంగారం పెట్టకపోతే బంగారం పెట్టలేదు అంటది, బంగారం పెడితే 3 తులాలే పెట్టినట్టది. అది 3 తులాలే పెడితే ఫస్ట్ నాకు పెట్టలే అంటది, ఫస్ట్ నీకు పెడితే నాకు నచ్చిన చోట కొనలేదంటది. ఎవ్రీ మినిట్ అది ఎప్పుడు వ్యాక్యూమ్నే పట్టుకుంటుంది, మైండ్ యొక్క మూల ప్రవృత్తి. అందుకే దాన్ని కంప్లీట్గా రూట్తో సహా లేపేయకపోతే మరణ సమయంలో చింతిస్తూ మరణిస్తాడు మనిషి. అప్పుడు నోరు లేదు, కాళ్ళు లేవు, మోచేతులు లేవు, కండరాలు గట్టి లేవు, బెరుగులు అరిగిపోయినాయి. అప్పుడు లైట్ ఎట్లా తిరుగుతుంటుంది తెలుసా? నీ ఆలోచనలు ఇట్లా వాషింగ్ మిషన్లో ఎట్లయితే బట్టలు తిరుగుతాయి అంతకంటే దారుణంగా తిరుగుతాయి. నువ్వు చెప్పలేవు కూడా. అప్పుడు ఏమన్నా ఇట్లా చూస్తారు, ఇట్లా చెప్పలేవు కదా. ఏదో సినిమాల్లో జయప్రకాష్ రెడ్డికి వాయిస్ ఉండదు, అంటుంటాడు చూడు, ఏదో డీలో దేంట్లోనో అంటే చెప్పలేకపోతే ఏం చేస్తావురా? మనం నోరుంది కాబట్టి చెప్పగలుగుతున్నాం, లేకపోతే ఇదంతా ఇక్కడ ఇట్లా బ్లాస్ట్ అయిపోదు అసలు. అమ్మో,
ఆ కలుపు పీకేయడానికి మెడిటేషన్ వచ్చింది బేసికల్లీ. ద వెరీ ఆర్ట్ ఆఫ్ మెడిటేషన్ ఆ వీడిని గుర్తించడమే. అయితే ఇక్కడనేమో కలుపు పీకడం పని, మానసిక ప్రవృత్తిలో గుర్తిస్తే వెళ్ళిపోతుంది అంతే. ఓహో ఇది కారణం అంటే వెళ్ళిపోతుంది అట్లా అక్కడితో అంతే. ఏదో వచ్చింది ఆలోచన. ఏం లేదు పాప, ఏదో చిన్నప్పుడు విషయం గుర్తు. చెప్పు. అయ్యో అది ఇందులో ఎట్లా చెప్పడం. పేర్లు పెట్టి చెప్పకు. ఏం లేదు, తర్వాత చెప్పుకుందాం. ఫ్యామిలీ ప్రాబ్లం. ఇంకోటి నేను ప్రధానమంత్రి అయితే 3 పదాలు 4 పదాలు తీసేస్తారా డిక్షనరీకి వెళ్ళి. ఒకటి గిల్ట్, ఒకటి ప్రాబ్లం, ఒకటి అంటే దేనికి ఆ పదం వాడాలో గిల్ట్, రెండోది ప్రాబ్లం, మూడోది టార్చర్. టార్చర్ దాని 4వది ఓరుస్తలేరు. అసలు ఈ పదాలకు అర్థాలు అసలు బేసిక్ తెలియదు, అన్నిటికీ అవే వాడుతున్నారు. అసలు నాకు పెద్ద ప్రాబ్లం వచ్చింది భయ్య, ఏంటంటే అగ్గిపుల్లు ఇట్లా అంటే వెలుగుతలేదు. నువ్వు పెద్ద ప్రాబ్లం అనగానే నీ మైండ్ దాన్ని ఇట్లా చూస్తుంది. చిన్న చిన్న ఇష్యూస్ వచ్చినాయి, ఏమైందంటే భార్య ఎవరితో లేచిపోయేది అంతే. అంటే అట్లా అంటే చిన్న ఇష్యూ, అది సాల్వ్ అయిపోతుంది, మనం వర్క్ చేద్దాం, అది సాయంత్రం మాట్లాడుకుందాం. అట్లా కాకుండా నాకు పెద్ద ప్రాబ్లం వచ్చింది, పెద్ద ప్రాబ్లం అనగానే నీ మైండ్ హీట్ ఎక్కిపోతుంది. అసలు దాన్ని సాల్వ్ చేయడం సరి కదా, నీ మైండ్ లేనిపోయిన ఆలోచనలు వస్తాయి. అందుకే దెర్ ఆర్ నో బిగ్ ప్రాబ్లమ్స్. బిగ్ ప్రాబ్లమ్స్గా మనం మారుస్తున్నాం విషయాన్ని, బికాజ్ నువ్వే హైలైట్ చేసి మారుస్తున్నావు. అదర్వైజ్ దెర్ ఈజ్ నో బిగ్ ప్రాబ్లం. ఫిజికల్గా మాత్రమే బిగ్ ప్రాబ్లమ్, స్మాల్ ప్రాబ్లం ఉంటుంది. మానసికంగా జస్ట్ ఇష్యూస్ ఉంటాయి, అండ్ దే కెన్ బి రిజాల్వ్డ్ ఆర్ దే కెన్ నాట్ బి రిజాల్వ్డ్. ఇష్యూ అంటే తాత్కాలికంగా వచ్చేది. ఎగ్జాంపుల్, నేను బండి నడుపుతున్నా, ఆగిపోయింది, ఇష్యూ అది అంతవరకు. ఇప్పుడు నేను శాండ్ అవుట్ చేస్తున్నా, కరెంటు పోయింది, ఇష్యూ వచ్చింది. అది ప్రాబ్లం అంటే తెలుసా, ఇప్పటికిప్పుడు రెక్టిఫై కాంది. ఎగ్జాంపుల్, ఇప్పుడు డయాలసిస్ ఇష్యూ ఉంది, దట్ ఈస్ ద ప్రాబ్లం. హెడేక్ ఈజ్ నాట్ ఏ ప్రాబ్లం, హెడేక్ ఈజ్ ద ఇష్యూ. ఇట్ కెన్ బి రిజాల్వ్డ్. రిజాల్వ్ కాదని తెలిసింది ప్రాబ్లం అయితే. అట్లా అందుకని జీవితంలో ఇష్యూస్ ఉండని, ప్రాబ్లమ్స్. నాకు ఏ ప్రాబ్లమ్స్, ఇష్యూస్ ఉన్నాయి చిన్న చిన్నవి. మన ఐప్యాడ్ రాస్తే పడలేదు, ఇష్యూ అంతే. అది పెద్ద ప్రాబ్లం వచ్చింది అంటే కథ. ప్రాబ్లం అనగానే ప్రాబ్లం గురించి మైండ్కి ఆల్రెడీ చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. అట్లా అంతెందుకు, శివలింగం అనగానే నీకు ఒకటి ఫామ్ అవుతుందా అనగానే కొంత మైండ్లో అట్లా. ప్రాబ్లం అనగానే నీ మైండ్లో కొంత ఐడియాస్ ఫామ్ అవుతాయి. అట్లా కాకుండా ఒక రాయి అనగానే ఏం ఫామ్, చూడు, ఏ సమాచారం లేదు. అప్పుడు నువ్వు రాయిని రాయిగా చూస్తావు. ఇష్యూ అంటే అట్లా. ఒకసారి చిన్న ఇష్యూ చెప్తా. నేను మా ఫ్రెండు, వాడు జీవితంలో చిన్నప్పటి నుంచి కష్టాలు పడి, తండ్రి చనిపోయి, చెల్లెలు పెళ్లి చేసి, అసలు అంటే ఏమంటారు, ఇట్లా బంగారం కనుక నిప్పుల్లో కాగినట్టు కాగిండు వాడు. ప్లెజెంట్గా ఉంటాడు మనిషి. నేను షాపర్ స్టాప్లో వాడు షాపింగ్ చేస్తున్నావు, వాడు నాకు షర్ట్ ఇప్పిస్తా అని చెప్పాడు. అప్పటికి శాలరీ గిల్లు వాడికి చాలా వచ్చేది. మన దగ్గర రోడ్ టికాణ లేదు, బట్ ఐ లైక్ హిమ్. నా క్లాస్మేట్. ఇట్లా ఫోన్ వచ్చింది. హలో, ఎప్పుడు, ఎక్కడ, ఎవరున్నారు, కారు ఉందా, 3 hours పంపిస్తా, ఓకే, ఇది ఇంతేరా మాట్లాడు. తర్వాత 1 hour అయింది. ఏందిరా ఇష్యూ అని. ఏం లేదురా, అమ్మ కాలు జారి బాత్రూంలో పడదంట, కాలు ఇరిగిందంట అంతే. నేను షాక్ తినకు. నేను షాక్ తిన్నా, పరిశాన్ అయినా, ఏడిసినా, బిల్లు కట్టాల్సింది నేనే, పోయి చూసుకోవాల్సింది నేనే. అవన్నీ అయిపోయిందిరా. ఒక 1/2 hour తిరిగి అతను వెళ్తా. ఇంకా రాత్రంతా నాకు లొల్లు ఉంటుంది. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళా. ఇదంతా చెప్తారు, అన్న ఇట్లయింది అట్లయిందంటే స్నానం చేసి వస్తా, వెళ్ళిపోతాను. నో రెస్పాన్స్. అంటే ఇప్పుడు ఆయన స్థితి ఏంటన్నట్టు, చేయవలసింది అతనే కాబట్టి అతను ఏం మాట్లాడు. ఇంకా అంతా వచ్చి కూర్చొని భోజనం చేసి, నువ్వు ఇది చెయ్యి, చేస్తుడికి అరిస్తే వాడు అలసిపోతాడు కదా. వాడి పనులు వేరే ఉన్నాయి. వాడు డబ్బు సంపాదించాలి, ఉద్యోగం చేయాలి, అందరు పిల్లలకు చూడు, వాడే చూడాలి. వాడు పెద్ద సంసారి, వాడి సంసారం పెద్దది. ఎట్లా పులపార్క్ ఎట్లా కనిపిస్తుందిరా, రోజుకు ఒక అందం వస్తుంది. అవి ఆ డ్రమ్ములు చూపి, మురళి గారు ఆ డ్రమ్ములు తెప్పించారు. ఇప్పుడు ఆ మధ్యలో 2 డ్రమ్ములు చూసినవారా, అవి చాలా పెద్దవిరా సైజు.
నాకు పీపా అనే పదం గుర్తొచ్చింది అది చూస్తే. తెలుసా పీపా అంటే? నీకు తెలుసా పీపా అంటే? పూపా తెలుసు. పూపా అంటే పూల పార్క్, పుప్ప అంటే పుప్పాలగూడ, పప్ప అంటే నేను, పీపా అంటే పప్పు అంటే అది. పీపా పీపా అంటే పీపా ఆ. తెలీదు. మీకు పీపా అంటే తెలుసా? పీపా అది ఊదేదా? కాదు కాదు కాదు. ఊదేదా? మనకి పెద్ద పెద్ద షిప్స్ లోపల బ్యారెల్స్ ఉంటాయి. బ్యారెల్స్ ఇట్లా చెక్కల్లాగా ఉండి అందులో వైన్ గిన్నె పోసుకొని పోతారు. ఇట్స్ కాల్డ్ పీపా. అది ఏ భాష పదం? పెద్ద పెద్ద పీపల్లో ఇదే పీపానే ఇది. మన ఇప్పుడు మృదంగం ఉంటుంది, ఆ మృదంగం లాగా డబ్బాలు ఉండేవి ఒకప్పుడు. చిన్న హోల్ ఉంటది, అందులో నుండి తీస్తారు. కాదు, అటుపక్క ఇటుపక్క మూతలు ఉంటాయి. పోనీ అది కూడా కరెక్ట్. అట్లా ఎందుకు ఉంటాయి అనేది తర్వాత ఆన్సర్ దొరికింది. మధ్యన ఇట్లా ఉంటుంది కదా మృదంగం లాగా, ఈజీగా దొబ్బుకెళ్ళొచ్చు అన్నట్టు. ఎంత బరువు ఉన్నా అది ఇట్లా అంటే దానికి అటుపక్క ఇటుపక్క తాళ్ళు కడతారు. దొబ్బుకుంటూ పోతే ఆపాలనుకుంటే 2 తాళ్ళు పెట్టుకుంటే మనం ఒక్కరే హ్యాండిల్ చేయొచ్చు దాన్ని. తర్వాత ఇట్లా అనుకుంటే మళ్తుంది, మళ్ళీ దొబ్బుకుంటూ పోతారు అనమాట. అట్లా సరే. పీప, ఉప్ప, పప్ప, ఊప, పప్పు, 5 పదాలు.